నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మన జీవితం కూడా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి మన నిత్య జీవితంలో ధర్మబద్ధంగా లేదా సాంప్రదాయపరమైన సందేహాలు మనకు కలిగితే వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి? వాటికి చక్కటి ఉపాయమే ధర్మ సందేహాలు కార్యక్రమం. ఎంతో మంది ప్రేక్షకులు తమ ధర్మబద్ధమైన సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపుతున్నారు. ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వాటికి శాస్త్రయుక్తమైన సమాధానాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య కేసరి, జ్యోతిర్ వైద్యరత్న డాక్టర్ సిబి సుబ్రహ్మణ్యం గారు. మరి వారితో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దాం. గురుగారు, చిత్తూరు నుంచి గిరిజ గారు రాస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు అంటే ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసులు వారు చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోటి గ్రంథాలలో చెప్పినటువంటి విషయాన్నంతని కూడా సారాంశంగా ఒక శ్లోకలో సగభాగంలో చెబుతున్నాను అని చెప్పి ఏమంటున్నారు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను పీడించడమే పాపం, ఇతరులకు ఉపకరించడమే పుణ్యం అనే విషయాన్ని చెప్పారు. దానిలో బ్రహ్మహత్య, ఒక జీవిలో పరబ్రహ్మస్వరూపం ఉంది. విశేషించి ఆ పరబ్రహ్మస్వరూపం వ్యక్తీకృతమయ్యేటువంటి బ్రహ్మ విద్యను గుర్తించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చంపడం. అలాగే మనకి పిల్లలు దేవుడు సమానము అనే భావన చేయడం ఉంటుంది. ఆ కారణంగా గర్భస్థ శిశువును హత్య చేయడం, ఇది కూడా భ్రూణ హత్య అంటారు. ఇవి చాలా పెద్ద పాపాలు. దాంట్లో బ్రహ్మహత్య అనేది ముఖ్యమైన పాపం. ఈ బ్రహ్మహత్యతో పాటుగా దానికి దారి తీసే పరిస్థితులు, అంటే ఇతరులకు ఇబ్బందిని కలగజేసే పరిస్థితులు, ఆ పరిస్థితులలో ముఖ్యమైనటువంటిది సురాపానం, అంటే మద్యం తాగడం. ఎందుకని? ఈ మద్యం తాగినప్పుడు ఆ వ్యక్తి తన వశం నుంచి తప్పి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తాడు. అందుకని మద్యపానం. అలాగే గురుభార్య గమనం, అది కూడా ఒక పాపం. అలాగే బంగారం దొంగిలించటం. బంగారం అంటే డబ్బుకు ప్రతీక అన్నమాట. డబ్బు దొంగిలించడం ఎందుకు పాపం అవుతుంది అంటే, నా దగ్గర 200 ఉందనుకోండి, దాంట్లో ఒక 5 రూపాయలు పోయింది. ఈ 5 రూపాయల కోసం అని చెప్పి బాధపడుతూ మిగిలిన 195 రూపాయల గురించిన ఆనందాన్ని దూరం చేసుకుని ఇంకో 500 సంపాదించడానికి తగినంత సమయాన్ని వెచ్చించి బాధపడతారు. అంటే ఇప్పుడు ఏమైంది? 5 రూపాయలు 500 రూపాయలంత దుఃఖాన్ని ఇచ్చింది. 5 రూపాయలు దొరికితే అంత ఆనందం ఉండదు, 5 రూపాయలు అంతే ఉంటుంది. కానీ 5 రూపాయలు పోతే మాత్రం 500 రూపాయలు పోయినంత బాధ కలుగుతుంది. కాబట్టి అలా బంగారాన్ని దొంగిలించడం అంటే ఎంతో కష్టపడి పోగేసుకుని కొనుక్కుంటారు పాపం. ఆ బంగారం అక్షయ స్వరూపం, భగవత్ స్వరూపం. కాబట్టి ఆ బంగారాన్ని దొంగిలించడం అనేటువంటిది కూడా మహాపాపం. ఈ 4 పాపాలు అయ్యాయి కదా ఇప్పటికి. ఈ 4 పాపాల్లో ఏ ఒక్క పాపం చేసిన వానితోనైనా స్నేహం చేయడం ఒక పాపం. ఎందుకని అంటే స్నేహం చేసినప్పుడు వాడి పాపాలు వీడికి అంటుకుంటూ ఉంటాయి. అందుకని ఇది కూడా పాపం. ఈ కారణం ఉంది చూసారా, ఇది ఏం చేస్తుంది? ఈ నలుగురిని సమాజానికి దూరంగా అట్టెపెడుతుంది. దూరంగా అట్టే పెట్టినందువలన ఏమవుతుంది అంటే ఆ పాపాల జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని వీటిని పంచమహాపాతకములు అని అంటారు. ఈ పంచమహాపాతకములు కూడా మిగిలిన పాపాలన్నిటికంటే చాలా ఎక్కువ దోషాన్ని కలుగజేసేవి అని. మరొక ఉత్తరం చూద్దాం. గురుగారు, పొద్దుటూరు నుంచి లతగారు రాస్తూ ఉన్నారు. ఈశనత్రయం అంటే ఏంటి? మనకు కోరుకునేవి దారైషణ,
పుత్రైషణ, ధనైషణ. ఉమ్. అంటే దారేషణ అంటే దార అంటే భార్య, భార్య భర్త అలా అన్నమాట. అంటే భర్తను కోరడం, భార్యను కోరడం, ఉమ్. పెళ్ళ వాళ్ళని కోరడం అలాగా. అలాగే పుత్రైషణ, ఉమ్. పెళ్ళైన తర్వాత సంతానం కావాలి కదా, అదో కోరిక. ధనైషణ ఉమ్. అంటే ఏంటి, డబ్బు కావాలి, బతకాలి కదా అవును. అనేటువంటి భావన. ఇవి వరుసగా చూస్తే నిత్యావసరములైన, అందరూ కోరే సామాన్యమైన కోరికలు. అవును. వాటిని ఈషణత్రయము అని అంటారు. ఉమ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, వీటిలో వాస్తవము వేరుగా ఉంటుంది, కోరేది వేరుగా ఉంటుంది. ఉమ్. డబ్బు కావాలి అని కోరుతున్నాడు. డబ్బు కాదు కావాల్సింది, డబ్బు వల్ల ఆనందం కావాలి. ఎందుకని అంటే, డబ్బు వలన దుఃఖించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో ఒక స్థాయికి మించిన ధనవంతులు ఉంటారు. ఉమ్. వాళ్ళకి భార్య అంటే భయం, చంపేస్తుందేమో, ఇన్సూరెన్స్ కోసం చంపేస్తుందేమో. పిల్లలంటే భయం, అంగరక్షకులంటే భయం. అండర్ గ్రౌండ్స్లో ఉంటారు. అది సుఖాన్ని ఇస్తోందా? లేదు. కాబట్టి అలాగే పుత్రులంటే భయం, పిల్లలంటే భయం. ఎందుకని? 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి వాడికి. వాడు టీవీ ఛానల్ చూస్తూ తిప్పుతూనే ఉంటాడు. తల్లిదండ్రులు అడిగితే ఇవ్వడు, ఫోను అస్మాను చూస్తూ ఉంటాడు. చదువుకోమని చెబితే వాడికి ఎక్కడ కోపం వస్తే, ఫోను చేస్తే తల్లిదండ్రులను జైల్లో పెడతారో అని భయం. ఇక భార్య అంటే భయం, భర్త అంటే భయం, పిల్లలంటే భయం, డబ్బు ఉంటే భయం. మనకు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత అయిన తర్వాత మర్చిపోయాను, మళ్ళీ చెప్పమని అడిగితే ఉత్తర గీత చెప్పాడు అర్జునుడికి. తన శరీరాన్ని విడిచిపెట్టేసే దానికి కొంచెం ముందు ఉద్ధవ గీత అని ఒకటి చెప్పాడు. ఆ ఉద్ధవ గీతలో ఒక రహస్యం చెప్పారు. ఏంటంటే, డబ్బు ఉంటే పిల్లల వల్ల భయంట. ఈ విషయం శంకరాచార్య వారు కూడా చెప్పారు. పుత్రాదపి ధనభాజాం భీతి. డబ్బున్న వాళ్ళకి పుత్రుల వలన కూడా భయమేట. అలాగే రాజు వలన భయం. అందుకని రాజు అన్నవాడు ఎవరి డబ్బు కోసం వాడు ప్రయత్నం చేస్తాడు? ఎవరి మీద దాడి చేస్తాడు? ముష్టివాడి మీదో గుడిసె మీదో చేయడుగా, డబ్బున్నవాడి మీదే కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చేది. దొంగ వల్ల భయం. అదేమిటి? దొంగతో, నాయనా నీకు ఎప్పుడైనా నేను అపకారం చేశానా? నీ డబ్బులు నేను తీసుకున్నానా? నా డబ్బులు ఎందుకు దొంగిలించావు నువ్వు అని ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుంది. అంటే తాను దొంగతనం చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ డబ్బు ఉందో అది చూస్తాడు తప్ప, డబ్బు లేని వాడికి దొంగతనానికి వెళ్ళగా అంటే దొంగ. అలాగే బంధువులు. ఎందుకని? వీడికి డబ్బు ఉన్నట్టు వాళ్ళకి తెలుసుగా, వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినా వీడిని అడిగే పరిస్థితి, అడిగితే ఇవ్వకపోతే బలాత్కరించే పరిస్థితి లాగా. అలాగే సోదరుడు, అదేవిధంగా స్నేహితులు. ఇలా వీళ్ళందరి నుంచి కూడా భయమే ఉంటుంది డబ్బుతో పాటు. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళంతా కూడా అకారణ శత్రుత్వాలు కలిగిన వారే అవుతారు డబ్బు ఉండడంతో. అన్నప్పుడు డబ్బు అనేటువంటిది సుఖాన్ని ఎలా ఇచ్చింది? లేదు కదా. దీన్ని బట్టి మనం ఒక సూక్ష్మంగా కనుక ఆలోచన చేస్తే, తానున్నాడు, సమాజం ఉంది. తాను సమాజం అని అన్నప్పుడు సమాజం అనేటువంటిది తనకు పోషకమా మారకమా రెండూ అయ్యే అవకాశం ఉంది. నేను చొక్కా కొనుక్కున్నాను, నాకు నచ్చిందని కొనుక్కున్నాను. చూసిన వాళ్ళు, ఇదేమిటి ఈ చొక్కా కొనుక్కున్నాను బాగాలేదు అన్నారు అనుకోండి నలుగురు, ఆ చొక్కా మళ్ళీ తీను.
అదే నేను చేసిన పనిని ప్రోత్సహించారనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఆలోచిస్తాను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటాను. అంటే అర్థం ఏమిటి? సమాజం అనేటువంటిది పుణ్యం బాగుంటే సహకారం చేస్తుంది, నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పుణ్యం లేకపోతే దుఃఖాన్ని ఇస్తుంది. భార్య కూడా అంతే, భర్త కూడా అంతే. పుణ్యం బాగుంటే భార్య ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక ఉంటుంది, భర్త కూడా. అదే పుణ్యం బాగలేకపోతే ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేయడంలో వారే సహకరిస్తారు. అదేవిధంగా చేతిలో డబ్బు ఉంది, ఈ డబ్బు పుణ్యం బాగుంటే ఆకస్మిక లాభాల కోసం పెట్టుబడులు పెడతాడు, వస్తుంది, అంటే పోషకమైంది. పుణ్యం బాగలేకపోతే ఉన్నది పోయింది. అలాగే ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారం అనేటువంటి దాన్ని మనం సంతృప్తిగా స్వీకరించాలి. అలా కాకుండా సహకరించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ గోకుతూ ఉండడం, వాళ్ళకి విసుగొస్తుంది, ఉన్న సహకారాన్ని కూడా కోల్పోతాం. అలాగే విద్యకి పుణ్యం సహకరిస్తే వృత్తిలో వాడు రాణిస్తాడు, గౌరవాన్ని పొందుతాడు. పుణ్యం సహకరించకపోతే వృత్తిలో ఈ విద్యను వినియోగించుకోలేక అభాసుపాలయ్యి విద్య మీద ఉన్న గౌరవాన్ని కూడా కోల్పోతాడు. తన యొక్క ఆలోచన ఒకటి, ఈ ఆలోచన బాగా ఫలిస్తే లాభప్రదంగా రూపొందుతుంది పుణ్యం బాగుంటే. పుణ్యం లోపిస్తే మళ్ళీ తన ఆలోచనకే భంగం వస్తుంది, తను ఏది ఆలోచిస్తే అదే నష్టాన్ని కలిగజేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. తాను కష్టపడి పనిచేయడం అనేది ఉన్నప్పుడు గాఢ నిద్ర బాగుంటే మళ్ళీ పని చేయగలుగుతాడు. ఆ పుణ్యం తక్కువయ్యి ఆ గాఢ నిద్ర ఎక్కువైపోతే, నిద్రమత్తుతో ఉంటే కృషిశీలత కోల్పోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రతి పనికి కూడా పుణ్యం యొక్క సహకారం ఉంటేనే అది సహకారం చేస్తుంది. ఇప్పుడు ఈషణాత్రయం అని దాన్ని ఎందుకు నిందించారు అంటే ఇవి నిత్యావసరాలే, కానీ భార్య కావాలి అనుకోవడం తప్పు కాదు, కానీ దానికి పుణ్యం లేకుండా కోరుకుంటే అదే నాశకం అవుతుంది. కర్దమ ప్రజాపతి అనేటువంటి వాడిని సృష్టించాడు బ్రహ్మగారు. ఆయన కానీ నువ్వు తపస్సు చేసుకోరా నాయన అని చెప్పాడు. ఎందుకు అంటే ప్రజలను పుట్టడించడం కోసం. ఆయన తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన అడిగాడు, నాకు మంచి సంతానం కావాలి, సమాజానికి మంచి సంతానాన్ని నేను ఇవ్వాలి, మంచి ప్రజలను ఇవ్వాలి, మంచి పౌరులను అందించాలి, ఎవరిని పెళ్లి చేసుకోమంటావు అని అడిగాడు తాతగారిని. అడిగితే ఆ ప్రశ్న వేసేటప్పటికి ఈయనకి ఆనందం కలిగిపోయి ఆనంద బాష్పాలు వస్తే బిందు సరోవరం ఏర్పడింది. ఆ సరోవరంలో స్నానం చేసిన వాడికి కూడా ఆనందం కలుగుతుంది. ఇంతకీ ఆ విష్ణుమూర్తి అన్నాడు, ఇప్పుడే దేవహూతి అనేవాడు వస్తుంది, వాళ్ళ నాన్నగారు తీసుకొస్తారు ఆశ్రమానికి, ఆమెను నువ్వు పెళ్లి చేసుకో, నీ కడుపును నేను పుడతాను. కపిలుడై పుట్టాడు, సమాజానికి సాంఖ్య దర్శనాన్ని అందించాడు. ఇక్కడ మన తాత్పర్యం ఏమిటి? ఈషణాత్రయం అనేటువంటివి బాధించేవిగా ఉంటే ఈషణాత్రయం అని పిలుస్తున్నారు వాటిని. పుణ్యం బాగుంటే భార్య వల్ల వీడు మోక్షాన్ని కూడా సాధించవచ్చు. పుణ్యం బాగుంటే సంతానం వల్ల ఉత్తమ గతులు పొందవచ్చు. ఎలాగంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చంపేశాడు, నరసింహస్వామి చంపేసిన తర్వాత ఆ హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడు అంత క్రితం అతని వల్ల బాధలు పడ్డాడు కదా, అందుకని మా నాన్నగారు నిన్ను చాలా తిట్టారు నాయన, ఆ తప్పులన్నీ క్షమించి మా నాన్నగారిని కాపాడు అని నరసింహస్వామిని అడిగాడు ప్రహ్లాదుడు. అడిగితే ఆయన అంటాడు, నువ్వు పుట్టావు కదరా, నువ్వు పుట్టడం వల్లనే 21 తరాలు తరించాయి, నాన్నకి సంగతి చెప్పాలా అన్నాడు. అలాగా పుణ్యం బాగున్నప్పుడు ఉత్తమ సంతానం కలిగితే వారి వలన ఆనందం వస్తుంది, పుణ్యం బాగులేనప్పుడు వీడు కోరతాడు. అదేనమాట. ఎందుకని? పుణ్యం బాగుంటే వచ్చేసేవారుగా ముందే, పుణ్యం బాగులేకే ఈషణగా మిగిలిపోయింది, కోరికగా మిగిలిపోయింది. కోరికగా మిగిలిపోయిన తర్వాత పుణ్యం బాగున్నప్పుడు వచ్చినా కూడా బాధాకరములు, ధ్వంసకములు, సంహారకములే తప్ప, నాశకములే తప్ప
ఆనందప్రదములు కావు. ధనేషణ కూడా అంతే. కాబట్టి మనకు ఈషణాత్రయం అని ఎప్పుడు పిలువబడుతోంది? వీడు కోరుతున్నప్పుడు పిలువబడుతోంది. కోరడం అనే స్థితి ఎందుకు ఉంటోంది అంటే తగిన పుణ్యం లేక కోరవలసిన పరిస్థితి వచ్చింది. పుణ్యం లేనప్పుడు కోరినా అవి వచ్చినా అవి నాశకాలే అవుతాయి తప్ప ఆనందప్రదాలు కావు. అందుకని ఈ ఈషణాత్రయం అని నిందిస్తారు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. వైజాగ్ నుండి జయ గారు రాస్తున్నారు, గుడిలో దేవుడి కళ్యాణం జరిగినప్పుడు తలంబ్రాలు భక్తులు ముట్టుకోవచ్చా? భక్తులే తీసుకొస్తారు వాటి. మనకు రామ కళ్యాణం జరుగుతుంది భద్రాచలం. దానికి ప్రతి గింజని కూడా శ్రీరామ 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 అని ఏరి భక్తులు వాటిని తలంబ్రాలుగా తీసుకొస్తారు. అంటే భక్తులు తీసుకొచ్చినవి. అవును, భక్తులు ముట్టుకోకుండా ఇంకెవరు ముట్టుకుంటారు అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆ తలంబ్రాలు ముట్టుకోవడంలో ఏ అభ్యంతరము లేదు. వాళ్ళే తయారు చేస్తారు. అందువలన భక్తితో కూడిన వాళ్ళే కదా భక్తులు. భక్తులు కాని వాళ్ళు ఎవరైనా వాటిని అపవిత్రంగా ముట్టుకుంటే దోషం అవుతుంది తప్ప భక్తులు ముట్టుకుంటే దోషమే కాదు. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. ఉమా గారు మైదుకూరు నుంచి రాస్తున్నారు, దేవతామూర్తుల దర్శనం అయ్యాక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలా? ప్రధాన దేవత అంగదేవతలు అనేటువంటి ఉంటాయి. ఈ ప్రధాన దేవతకు మనం ప్రాధాన్యం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న ఉదాహరణ, ఒక ప్రధానమైన వ్యక్తి ఎడుతున్నాడు, అనుయాయులు ఉంటారు, పక్కవాళ్ళు ఉంటారు. ఈ పక్కనున్న వాళ్ళు ముందు నడవాలా వెనకాల నడవాలా అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి. ప్రధానమైన వ్యక్తికి దోవ చూపించడం కోసం ముందు నడవచ్చు, ప్రధానమైన వ్యక్తిని అనుసరించడం కోసం వెనకాల నడవచ్చు. కానీ ప్రాధాన్యమే. అలాగా మనం శివాలయంలోకి వెళ్ళాం, ముందు గణపతిని పూజ చేసుకుంటాం, తర్వాత శివుడి దగ్గరికి పెడతాం. అది కాక నందీశ్వరుడి దగ్గరికి పెడతాం మధ్యలో. నందీశ్వర నమస్తుభ్యం సాంబా ఆనంద ప్రదాయక. ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. శివుడికి ఆనందాన్ని ఇచ్చేవాడు. అందుకని నాకేం చేయాలి నువ్వు అంటే అనుజ్ఞాన్ దాతుమర్హసి, ఆ శివుడిని దర్శించడానికి నువ్వు అనుజ్ఞ ఇవ్వాలయా అని ప్రార్థించడం. ఇలా ఉంటాయన్నమాట. అందువలన మనం నవగ్రహాలను ప్రధాన దేవతకు అంగదేవతలుగా భావన చేసినప్పుడు ముందైనా వెనకైనా దర్శించడంలో ఏ అభ్యంతరాలు లేవు. ధన్యవాదాలు గురుగారు. ప్రేక్షకులు రాసిన సందేహాలకు ప్రామాణికంగా వాటిని చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. మరి వీక్షించారు కదా ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.